ఇప్పుడు ఏ అర్రల చూసినా ఏ తొరల చూసినా ఫుల్ సిగ్నల్ ఉంటున్నాయి కాబట్టి ఏడున్నా ఫోన్లు నిడుస్తలేరు జనాలు. కానీ అదే ఒకప్పుడు ఫోన్లే తక్కువ అంటే ఆ ఉన్న ఫోన్లకు సిగ్నల్ చక్కగా వచ్చేది కాదు. ఆ సిగ్నల్స్ కోసం బిల్డింగ్లు ఎక్కేది, గుట్టలు ఎక్కేది, అయినా కూడా సిగ్నల్ చక్కగా రాకపోయేటి. ఇక ఏన్నో ఒక్కడ ఒక పుల్ల సిగ్నల్, 2 పుల్లల సిగ్నల్ వస్తే ఆ నుంచి పక్క గదలకుండా ఫోన్ మాట్లాడేటోళ్ళు. ఇంగో ఇప్పుడు కూడా ఓ ఊర్లో గసవంటి కష్టమే వచ్చింది. కాదు కాదు, అంతకు మించిన కష్టం వచ్చిందుల్లా. ఈ పెద్ద మనిషి ఏందుల్లో పెద్ద కంకబద్ద కర్ర పట్టుకొని గల్లీ గల్లీ తిరుగుతుండు. దీన్ని పట్టుకొని సర్కస్ గిట్ట చేస్తాడా ఏందనుకుంటున్నారా? ఓహో, సర్కస్ కాదుల్లో సర్కారు పని కోసం కష్టపడుతున్నాడు. ఈ పొడుగు కట్టే గనక లేకపోతే ఈ ఊర్లో ఇందిరమ్మ సర్వే చేసుడు కానే కాదట. అదేంది అని అంటే ఈ ఊర్లో ఒక్క పుల్ల సిగ్నల్ కూడా లేదట. అందుకే ఈ కంక కట్టెకు ఓ ఫోన్ కట్టి దాన్ని మీదికి లేపిన పోలే ఆ ఫోన్ సిగ్నల్ ను రయ్యని గుంజుతున్నదట. ఇక దానికి హాట్స్పాట్ ఆన్ చేసి మిగిలిన ఫోన్లకు వైఫై కనెక్ట్ చేసుకొని సర్వే చేస్తున్నారు ఆఫీసర్లు. ఈ ఉపాయం అంతా ఇంకో ఈసారిదేనాట. ఇక్కడ మొబైల్ నెట్వర్క్ సరిగా లేని కారణంగా ఇక్కడ డిలే జరుగుతూ ఉండేది. 18 అడుగుల వెదురు బొంగును తీసుకొని దానికి సెల్ ఫోన్ ని ఒక కవర్ లో అమర్చి దానిలో హాట్స్పాట్ ఆన్ చేసి ఇండ్లని సర్వే పూర్తి చేయడం జరుగుతుంది. ఇది పెద్దపల్లి జిల్లా మంతని మండలం ఉప్పట్ల ఊరు. గోదావరి నది పక్కనే ఉన్నదట. ఇన్ని రోజులు గోదావరి అవతల ఉన్న టవర్ సిగ్నల్స్ వచ్చేటి అట. ఇక సుందిల్ల బ్యారేజీ కోసం కరకట్టలను కట్టినప్పటి నుంచి వీళ్ళకి సిగ్నల్ ఆగిపోయిందట. ఇక ఇప్పుడు ఇంటింటా సర్వే చేయాలి కాబట్టి కార్యదర్శి హరికృష్ణ సారి ఉపాయం చేసిండు. ఊర్లో తిరుక్కుంటా ఏడ సిగ్నల్స్ ఉంటే ఆయన్నే ఆగి పబ్లిక్ ను ఆడికే పిలిపించుకొని దరఖాస్తులు తీసుకుంటుండట. ఇప్పుడైతే పని అయిపోతుంది కానీ ఊరి జనాలు కూడా ఇట్లనే కర్రలు పట్టుకొని సిగ్నల్ కోసం రోజు తిరగలేరు కదా. అందుకే మాకు టవర్ కావాలని అడుగుతున్నారు. కానీ ఈ కాలంలో కూడా సిగ్నల్ కోసం ఇట్లా కర్రలు పట్టుకొని తిరుగుతున్నారు అంటే నవ్వొచ్చి నమ్మబుద్ధి అయితే లేదు కదా. ఏం చేస్తాం మరి, కొన్ని ఊర్లల్లో కొన్ని కష్టాలు ఉంటాయి అంతే.